ముంబై వాంఖేడేలో పరుగుల సునామీ సృష్టించింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. జనరల్ గా వాంఖేడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా, తిలక్, దూబే, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 250 మార్కును దాటింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను స్టాక్స్ 2వ ఓవర్లోనే అవుట్ చేశాడు. వికెట్ పడ్డా సంజు శాంసన్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. పవర్ ప్లేలో 6లు, 4లతో ఇంగ్లాండ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. 8 4లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఇటు ఇషాన్ కిషన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో జట్టు స్కోర్ అమాంతం పెరిగింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 4 4లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివం దూబే 25 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి రనౌట్ గా వెనుతిరిగాడు. ఇటు చివర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఇటు తిలక్ వర్మ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్ లో జాక్స్, రషీద్ కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఆర్చర్ కు 1 వికెట్ దక్కింది. ఇక డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఒక భారీ టార్గెట్ అయితే భారత్ పెట్టింది. ఏంటి ఇంగ్లాండ్ విజయ అవకాశాల మీద ఏం చెప్తారు? ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో సంబంధించి ఈ రోజు సెమీఫైనల్ 2 లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య పోరైతే జరుగుతుంది. అయితే కాసేపటి క్రితమే ఇంగ్లాండ్ కి సంబంధించి కూడా అంటే మొదటిగా టాస్ గెలిచి వారు బౌలింగ్ ఎంచుకున్నారు. సో అందులో టీమిండియా మాత్రం 20 ఓవర్లో మిగతా 20 ఓవర్లకు గాను టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఇది 4th హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు. గత మ్యాచ్ మనకి జింబాబ్వే పైన కూడా టీమిండియాకి సంబంధించి ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ చేశారు. సో దాని తర్వాత ఇదే హైయెస్ట్ స్కోర్ గా కూడా చెప్పవచ్చు. సో ఇది దాదాపు గత జింబాబ్వే పైన 256 పరుగులు చేస్తే ఈ రోజు 253 పరుగులు చేసి 4వ స్థానంలో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచారు. సో ఈ యొక్క టార్గెట్ ను ఛేదించడం అంటే ఇంగ్లాండ్ కు కొంత కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మనకి మొదటి పవర్ ప్లే లోనే అంటే మనకి మొదటి 6 ఓవర్లోనే భారీ స్కోర్ ను టీమిండియా చేసింది. ఇందులో ఓపెనర్ గా వచ్చినటువంటి సంజు శాంసన్ మన గత మ్యాచ్ లో కూడా చాలా పరుగులు తీశాడు. ఈ రోజు మ్యాచ్ లకు సంబంధించి కూడా సెంచరీ వరకు వచ్చి చివరిగా అవుట్ అయ్యాడు. 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక్కడ దూబే కానీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ సో ఇట్లా వరుసగా కూడా చాలా రాణించారు. దూబేతో పాటు మనకి తిలక్ వర్మ హైదరాబాద్ ప్లేయర్ కూడా వరుసగా 3 సిక్స్లు కొట్టారు. సో ఇట్లా మొత్తానికి అయితే 253 పరుగులు, 7 వికెట్ల నష్టానికి ఈరోజు చేశారు. వాంఖేడే స్టేడియం కొంత స్క్వేర్ బౌండరీ అనేది చిన్నగా ఉంటది. ఆ బౌండరీకి సంబంధించి చేసింగ్ కొంత ఈజీ అని క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి టీం కూడా స్ట్రాంగ్ గా ఉన్నది. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. వారు కూడా అన్ని మ్యాచ్ సంబంధించి కూడా వారు చాలా పటిష్టంగా ఉన్నారు. సో అయితే కాసేపు క్రితమే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ కి సంబంధించి సాల్ట్ అవుట్ అయ్యాడు. కేవలం ఒక 4 చేసి కేవలం 5 పరుగులు చేసి సాల్ట్ అవుట్ అయ్యాడు. ఫిలిప్ సాల్ట్ కి సంబంధించి కూడా చాలా అగ్రెసివ్ గా ఆడుతుంటాడు. ఈ డాషింగ్ ఓపెనర్ ఇతను. సో ఇతను కాసేపు క్రితమే అవుట్ కూడా కావడం జరిగింది. కాబట్టి కొంత టీమిండియాకి అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. అయితే టీమిండియాకి సంబంధించి కూడా ఈ రోజు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనకి ఓపెనర్ ఒక్క అభిషేక్ శర్మ మినహాయిస్తే దాదాపు సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నంతసేపు ఒక 4 కానీ 4 ఒక 6 రాణించాడు. కానీ ఇక మిగతా వారు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కాబట్టారు. సంజు శాంసన్ 89 రన్స్ చేశారు. సో ఇతను కింగ్ మేకర్ అని చెప్పవచ్చు ఈ రోజు స్కోర్ లో. తర్వాత ఇషాన్ కిషన్ 39, శివం దూబే 43, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21. ఎంతసేపు అయితే క్రీజ్ లో ఉంటారో అంతసేపు పరుగుల వర్షం కురిపించారు. సో ఈ 253 రన్స్ సంబంధించి మాత్రం టార్గెట్ పెట్టారు. ఇంగ్లాండ్ మాత్రం ప్రస్తుతానికి ఒక వికెట్ నష్టానికి 13 స్కోరు. 1 ఓవర్ అయితే రన్నింగ్ నడుస్తుంది. సెకండ్ ఓవర్ ఇండియా టీం సంబంధించి వేస్తున్నారు. ఇందులో ఈ రోజు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, దూబే ఎట్లాంటి బౌలింగ్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఈ రోజు గెలిచినటువంటి మ్యాచ్ మాత్రం మళ్ళీ ఫైనల్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.